బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని ఓ ఏటీఎం సెంటర్లో దాడి చేసిన నిందితుడిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. 2013 సెప్టెంబర్లో డబ్బులు డ్రా చేసుకునే ఓ మహిళపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. నిందితుడి కోసం కర్ణాటకతో పాటు ఏపీ పోలీసులు కూడా వేట కొనసాగించారు. కర్ణాటక ప్రభుత్వం మహిళపై దాడి చేసిన వ్యక్తిపై 12 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. అయితే పోలీసుల గాలింపులో నిందితుడు చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి వాసిగా గుర్తించారు. జనవరి 31న నిందితుడిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కవిత, ఈ ఘటన 2013లో తీవ్ర కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఏటీఎం సెంటర్ లో చొరబడ్డటువంటి నేరస్తుడు ఒక మహిళపై విశ్వరహితంగా కత్తితో దాడి చేసి డబ్బుతో దోచుకొని వెళ్లాడు. ఈ ఘటన అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడి కోసం కర్ణాటకతో పాటు ఏపీ పోలీసులు సైతం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతూ వచ్చారు. అప్పట్లోనే కర్ణాటక ప్రభుత్వం నిందితుడికి ఆచూకీ తెలిపే 12 లక్షల రివార్డు ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు ఈ కరడుగట్టిన నేరస్తుని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మదనపల్లి పోలీసులు విచారణ చేస్తున్నట్లు కూడా మనకు అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఇతను చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి వాసిగా గుర్తించారు. ఇతని పేరు మధుకర్ రెడ్డిగా కూడా అనుమానిస్తున్నారు. అంటే పూర్తి సమగ్రమైనటువంటి సమాచారాన్ని పోలీసులు అందించకపోయినా కానీ మనకు అత్యంత విశ్వసనీయంగా పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మనం చెప్తున్నాము. అయితే ఖచ్చితంగా ఏదైతే ఉన్నాడో ఈ మధుకర్ రెడ్డిగా భావిస్తున్నటువంటి నిందితుడు బెంగళూరులో ఏటీఎం సెంటర్ లో చొరబడి మహిళపై దారుణానికి పాల్పడిన ఘటన ఇతనే అనేసి నిర్ధారణ అవుతుంది. అయితే పోలీసులు విచారణ పూర్తి కావస్తున్నట్లు సమాచారం అందుతుంది.